చూస్తే నారాయణపేటలో బంగారు వ్యాపారులు బంద్ పాటించారు. ప్రధాని బంగారం కొనొద్దని పిలుపు ఇవ్వడం, వెండిపై ఆంక్షలు విధించడం వంటి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నారాయణపేట బంగారం వ్యాపారులు బంద్ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాపారస్తులు ర్యాలీ నిర్వహించారు. బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% విధించడం వల్ల నారాయణపేటలో దీనిపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 2000 కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. వెంటనే కేంద్రం ఆంక్షలను ఎత్తివేసి ఇప్పుడున్న బంగారు ధరలను తగ్గించే విధంగా చూడాలని కోరారు. నా పేరు సరఫ్ నాగరాజ్, నారాయణపేట బులియన్ మార్చెంట్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజు బంధు కార్యక్రమం ఎందుకు పెట్టినామంటే, ఈ ప్రభుత్వం ఏమైతే సెంట్రల్ ప్రభుత్వము ఈ జిఎస్టీ ఏమైతే 6% నుండి 15% వరకు పెంచుతామని అనడం వల్ల మేము ఒకటే కోరుతా ఉన్నాం. దాదాపుగా బంగారు షాపులు ఇక్కడ నారాయణపేటలో దాదాపుగా 100-150 నుంచి బంగారు షాపులు ఉంటాయి. మాకు ఇప్పటికే కరోనా అయినప్పటి నుండి కూడా ఈ రేటు 1,53,000 రూపాయలు పెరిగినందుకు చాలా అసలు దుకాణాలే నడవకుండా చాలా అవస్థలలో ఉన్నాం మేము. అయితే గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళా సుంకం పెంచి 6 నుండి 15% పెంచుతాము. మరొకటి మరి నరేంద్ర మోడీ గారు ఏమైతే దేశ ప్రధాని గారు ఆ రోజు మొన్న ఒక స్పీచ్ లో హైదరాబాద్కు వచ్చినప్పుడు స్పీచ్ లో మీరు దాదాపుగా ఒక ఏడాది వరకు ఈ బంగారాన్ని కొనకండి అంటే మాకు ఇప్పటికే పెద్ద దెబ్బ పడ్డది. నేను ప్రధానమంత్రి కోరేది ఒకటే, బంగారాన్ని దయచేసి సుంకం తక్కువ చేసి